నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వేములవాడలో భక్తజన సందోహం, కన్నుల పండుగ శివపార్వతుల కళ్యాణం. విద్యార్థులే చిరు వ్యాపారులు, మార్కెట్లో విక్రయాలు, కలెక్టర్ అధికారుల కొనుగోలు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా రైతు బజార్, అధికారుల నిర్లక్ష్యంతో వినియోగదారులకు ఇబ్బందులు. అసెంబ్లీ చర్చలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారం కోరిన ఆది, అడ్డూరి, గంగుల. వెల్కమ్ బ్యాక్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ వేడుక అత్యంత కన్నుల పండుగ జరిగింది. వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి శివపార్వతులతో పాటు వేలాదిగా భక్తజనం ఈ ఉత్సవానికి తరలివచ్చారు. ఒకవైపు శివపార్వతుల కళ్యాణం జరుగుతుండగా మరోవైపు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శివపార్వతులు పరస్పరం తలంబ్రాలు పూసుకొని భక్తి పార్వస్యాన్ని చాటారు. దక్షిణ కాశీ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరగగా భక్తులు తిలకించి తరలించిపోయారు. శివపార్వతుల కళ్యాణ ఉత్సవ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది. వేములవాడ రాజన్న ఆలయంలో శివపార్వతుల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళ్ల తాళాలతో చైర్మన్ ఛాంబర్ వరకు తీసుకొచ్చారు. వరుడు తరపున ఆలయ ఈవో వినోద్, వధువు తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. ఈశ్వర గారి సురేష్, నాగలక్ష్మి దంపతులు కన్యాదానం చేశారు. అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నమ్మిలికొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న ముహూర్తమున ఉదయం 10:55 నుండి 12:05 వరకు వేద మంత్రోచ్చారాలతో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు. కళ్యాణ ఉత్సవంలో భాగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆలయ ఈవో వినోద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళ్లతాళాల మధ్య ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారుల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్ర నలుమూల నుండి వేలాదిగా భక్తులు శివపార్వతులు తరలి వచ్చారు. దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. మరోవైపు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుండగా శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని శివుడిని పెళ్లాడినట్లు స్మరించుకున్నారు. అనాది వస్తున్న ఆచారం మేరకు స్వామివారి కళ్యాణ ముహూర్తమున శివపార్వతులు ఇలా తలంబ్రాలు పోసుకుని తమ సంతోషం వ్యక్తం చేశారు. కళ్యాణ వేళలో శివపార్వతుల చేతిలో త్రిశూలను కదిలిస్తూ తమ భక్తి పార్వస్యాన్ని చాటుకున్నారు. పరస్పరం రంగులు చల్లి హోలీ సంబరాలు జరుపుకోవడం సర్వసాధారణం. కానీ దేవుడికి రంగులు చల్లుతూ వేడుకను జరుపుకోవడం ఇక్కడ విశేషం. కరీంనగర్ ఇస్కాన్ టెంపుల్లో రాధా గోవిందుల హోలీ మహోత్సవాన్ని జరిపారు. రాధాకృష్ణ జెండపై పడిన రంగులతో హోలీ ఆడుతూ మన దేహంపై పడే విధంగా ఆనందాలకెలిగా హోలీని ఆడుకోవడం ఇస్కాన్ సాంప్రదాయంగా వస్తోందని నిర్వాహకులు నరహరి ప్రభు తెలిపారు. కరీంనగర్ ఇస్కాన్ రాధా గోవిందుల ప్రాంగణంలో హోలీ వేడుకను నిర్వహించారు. రాధాకృష్ణుల ప్రతిమలపై రంగులు చల్లుతూ పూలతో ప్రత్యేక అభిషేకం చేస్తూ భక్తిని చాటుకున్నారు. అనంతరం భక్తులు రంగోలీ హోలీని ఆడుకుంటూ భజనలు, నాట్యం చేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ మందిర నిర్వాహకుడు నరహరి ప్రభు మాట్లాడుతూ నగరంలోని ఇస్కాన్ రాధా గోవిందుల బాలాలయంలో తొలిసారి ఉత్సాహభరితంగా జరుపుకోవడం శుభపరిణామమన్నారు. రాధా గోవిందుల జంట ప్రేమకు ప్రతిరూపమని, ప్రేమను పంచడమే జీవిత లక్ష్యంగా మన జీవితాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఒకరిపై మరొకరు ప్రేమను చూపడాన్ని రంగుల రూపంలో వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు. మనం ప్రేమించే వారిని, మనకు ప్రేమను పంచే వారిని రంగులు ముంచడం ఒక ఆచారంగా వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్యాకృష్ణ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, కెప్టెన్ బుర్రా మధుసూదన్ రెడ్డి, కొమరుల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ స్వాతి, ప్రేమానంద, సూర్నాథ్, శ్రీనివాస్, మహాలక్ష్మి పాల్గొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సమస్యలు ఏకరు పెట్టారు బాధితులు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ గోడును కలెక్టర్కు వెళ్లబోసుకున్నారు. భూ సంబంధిత సమస్యలు, సంక్షేమ పథకాలు, ఇతర సమస్యలపై వినతి పత్రాలు అందజేసి పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం జిల్లా అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భాగం నాకు ఏమనంటే ఇప్పుడు తొందర వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పి అనడంతో నేను సైలెంట్ అయిపోయి ఆగిన. తర్వాత చేస్తాడు కదా నా తమ్ముడే కదా అని చెప్పి నేను నమ్మినందుకు నన్ను మోసం చేసి నాకు రావాల్సిన ఎకరం 6 గుంటలు కూడా అమ్మేసుకున్నాడు. ఆ విషయం నాకు తెలిస్తే నేను ఇక్కడికి వచ్చి కలెక్టర్ కంప్లైంట్ చేస్తున్నాను. నేను లాస్ట్కు నాదేది అని చెప్పి అడిగితే అతను అడ్డం పెట్టుకొని నా భూమి నాకు రాకుండా చేసి ఇప్పుడు నీకేమున్నదో అది తీసుకురా అని చెప్పి అంటుండు. నేను పెద్ద మనుషుల మధ్యలో కూడా అడిగిపిస్తే కూడా ఏం సమాధానం లేదు. 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది. ఒక 3 సంవత్సరాలు ఇచ్చిండు కవులు. ఇప్పుడు ఇవన్నీ పోతే తెలియదు. అమ్మకి ఇచ్చింది 30 ఏళ్ళ దగ్గర ఇచ్చింది. పట్టాలు లేవు, రావాని పట్టా ఉన్నాయి. పెద్దవాళ్ళ పెట్టలేదు నాటువంటి భూమి లేదని రావద్దంటాను. ఈ 72 సంవత్సరాల ముసలైన కాబట్టి ఆయన 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది పోలేక చాదగాక వాళ్ళ నాంపల్లి వీరే అని వాళ్ళ బామారిది ఉంటాడు. ఆయనకి కవులకి ఇచ్చిండు. 3 సంవత్సరాల నుంచి కవులకి 3 సంవత్సరాలు కవులకి ఇచ్చిండు. సంవత్సరానికి పసలకు 5,000 రూపాయలు లెక్కలు ఇచ్చిండు. గత 3 పసల నుంచి ఇస్తలేడు. నాకు భూమి ఇస్తే పైసలన్నీ ఇస్తలేవు, నాకు నేను దున్నుకుంటే ఎవరికైనా పాలకిచ్చుకున్నంటే నీకు భూమి ఎక్కడిది, నీకు నువ్వు కవులకి ఇచ్చిన కూడా లేదు, నీకు భూమి లేదు, ఇక్కడ నీ పేరే లేదు, నువ్వు వెళ్ళిపోవని మాట్లాడితే నేను దౌర్జన్యంగా కొట్టడానికి కూడా వేయండు. ఈయన భూమిలో ఒడ్డు పెట్టుకుంటే ఒడ్డంతా జిత్తేసిండు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు, మరొక ఫిర్యాదు చేసిండు. అయినా ఎవరు స్పందిస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. కాకాంచి మా ఇంటికి అడగొట్టిండు. ఇక్కడ పిటిషన్ ఇచ్చినాక మళ్ళీ అప్పుడు తీసుకుపోతాను అచ్చుడు పెట్టింది. నువ్వు జాదవు చెయ్యవు, భూమి ఆదానికి పెట్టాలంటాను మేము. ఒకటే కొడుకు 3 బిడ్డలం. 20 సంవత్సరాలు బట్టి రాజులు లేదు, మా దగ్గరనే ఉండు. ఇవాళ ఏది గుర్తులేదు. ఇప్పుడు నన్ను కూడా తెలియదు, ఇవ్వాలనే తెలియదు. 9 ఎకరాల భూమి ఉన్నది, 2 ఎకరాలు ఇమే పంట ఉంచారు. బాబు చనిపోయినాక ఆయన కొంచెం మంచిగా లేనప్పుడు పంట చేసుకున్నారు. ఆయన 2 ఎకరాలు కూడా చేసుకుని ఈయనకు ఇంట్లోకి వెళ్ళి కొట్టారు. అది భూమి ఇవాళ కావాలి, 2 ఎకరాల భూమి మీద ఇవాళ చేయాలి. అయితే ఏంటంటే ఇప్పుడు 2021లో కూడా మేము అప్పుడు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. అప్పుడున్న గౌరవ కలెక్టర్ కన్నన్ గారు ఏంటంటే మాకు ఆడిటోరియంలో మీటింగ్ పెట్టి మీరందరూ సంబంధిత సర్టిఫికెట్లన్నీ సబ్మిట్ చేసుకోర్రి, మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు. అప్పుడు ఏంటంటే మేము అందరం సర్టిఫికెట్లు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడున్న ఎస్సీ శివకుమార్ గారు ఏంటంటే మా మీద అప్పీల్కి పోయినరు. అప్పీల్ అప్పీల్కి పోయి మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మేము ఏంటంటే మళ్ళీ కోర్టుకు పోయి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకొని కూడా ఇప్పటికి దాదాపు 6 నెలలు అవుతుంది. అట్లా ఏంటంటే మేడంను కలిసి అన్ని వివరాలు విన్నవించి మాకు న్యాయం చేయగలరని చెప్పి కోరడం జరిగింది. మేడం కూడా సానుకూలంగా స్పందించారు. మీటింగ్ పెట్టి మీకు న్యాయం చేస్తామని చెప్పి ఉన్నారు. ఒకసారి మొత్తం క్లీన్ చేయించిన నీళ్ళు అన్నీ కాలుషితమైంది. ఇది మెడికల్ టెస్ట్ కూడా చేయించిన రిపోర్టు. ఆ నీళ్లు వాడవద్దని డాక్టర్స్ చెప్పిండ్రు. అది ఫ్లషింగ్ చేయించిన. చాలా ఇప్పటికీ 2-3 లక్షలు ఖర్చు పెట్టి అది చేయించినా కూడా లాభం లేదు. కమిషనర్ గారికి ఎన్ని పిటిషన్స్ పెట్టినా ఇంతవరకు జరగలేదు. ఈరోజు కూడా కమిషనర్ గారికి కలిశాను, మాట్లాడిన. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి అప్పచెప్పారు అది ఫిష్ గురించి చూడమని. తను ఫోన్ ఒక లక్ష్మణ్ అనే అతని ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మేము అది చూస్తామని. డ్రైనేజీ సంగతి నేను ఇంజనీర్ని తీసుకొని నేనే అక్కడికి వస్తాను అని కలెక్టర్ గారు ఇప్పుడు మాట ఇచ్చారు. అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అక్రమ ఇటుక బట్టీల వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలు పూర్తి స్థాయిలో అవి తెగులతో చాలా నష్టం వాటిల్తూ ఉన్నది. ఇప్పటికే వ్యవసాయానికి సరైన విధంగా నీరు లేక ఎన్నో రకాలుగా రోగాలతో ఖరాబ్ అవుతుంటే ఈ ఇటుక బట్టీల వల్ల తీవ్రమైన నష్టం వాటిల్తూ ఉంది. ఇటుక బట్టీల వల్ల వచ్చే పొగ, దుమ్ము, ధూళి వల్ల ఆ ఇటుక బట్టీలకు ఆనుకొని ఉన్నటువంటి మా వాడ ఏదైతే ఉందో మా వాడలోకి ఆ దుమ్ము, ధూళి వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. దీని మీద పలుమార్లు మేము సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినాము, కానీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు.
ఇప్పటికైనా మా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి అన్ని ఇటుక బట్టీలపైన, అందులో పీవీహెచ్ ఇటుక బట్టి అనే ఇటుక బట్టి మా ఇళ్లకు ఆనుకొని ఉన్నటువంటి ఇటుక బట్టి వల్ల మాకు చాలా తీవ్రమైన నష్టం వాటిల్తూ ఉన్నది. ఇప్పుడు పంట పొలాలకు నష్టం జరుగుతూ ఉన్నది, అలాగే మాకు ఆరోగ్యానికి కూడా నష్టం జరుగుతూ ఉన్నది. కరీంనగర్ లో కశ్మీర్ గడ్డ రైతు బజార్ ఫేమస్. కూరగాయల కొనుగోళ్లు అమ్మకాలతో రద్దీగా ఉంటుంది. ఈ రైతు బజార్ లో సోమవారం అరుదైన సన్నివేశం ఆవిష్కరించబడింది. మార్కెట్ లో విద్యార్థులే అమ్మకాలు జరిపారు. జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి కూరగాయలు కొనుగోలు చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. జిల్లాలోని 12 ప్రభుత్వ పాఠశాలలోని 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఆర్గానిక్ కూరగాయల విక్రయాలు జరిపేలా ప్రోత్సాహించారు కలెక్టర్. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి కొత్త కాన్సెప్ట్ తో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 ప్రభుత్వ పాఠశాల నుంచి 60 మంది విద్యార్థులతో నగరంలోని కశ్మీర్ గద్ద రైతు బజార్ లో కూరగాయల సంతను ఏర్పాటు చేయించారు. ఈ మార్కెట్ ను జిల్లా విద్యాశాఖ సహకారంతో ఏర్పాటు చేశారు. జిల్లాలోని కరీంనగర్, ధన్గర్వాడి, ఆసిఫ్ నగర్, బోరుగుపల్లి, మానకొండూరు, నుస్తలాపూర్, కన్నాపూర్, నాగుల మల్యాల, నగనూర్, జంగంపల్లి, చెల్పూర్, కొత్తపల్లి, హుజరాబాద్, బాలుర బాలికల ప్రభుత్వ పాఠశాల నుంచి దాదాపు 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, కూరగాయల విక్రయం, కొనుగోలు, మెళుకువలు, మార్కెట్ అంచనా వేయడం, వినియోగదారులను ఆకట్టుకునేలా వ్యవహరించడం, రైతులు పడుతున్న కష్ట నష్టాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని కశ్మీర్ గఢ్ లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి ప్రారంభించారు. ఇందులో కూరగాయలు విక్రయిస్తున్న విద్యార్థులు చాలాసేపు ముచ్చటించారు. కూరగాయల రేట్లు, డిస్కౌంట్ ఇస్తున్న వైనం, నగదుకు సంబంధించిన లెక్కలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల బిజినెస్ స్కిల్స్ పెంపొందించేలా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కూరగాయల విక్రయంపై వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించారు కలెక్టర్. జిల్లా కలెక్టర్ తో పాటు డిఈఓ జనార్దన్ రావు, విద్యాశాఖ అధికారులు కూడా కూరగాయలను పరిశీలన చేశారు. సేంద్రియ పద్ధతులతో పాఠశాలలో పండించిన కూరగాయలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. ఒకవైపు విద్యార్థులకు బిజినెస్ స్కిల్స్, మార్కెటింగ్ సరళి, మరోవైపు ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయల విక్రయంపై విద్యార్థులతో మార్కెట్ ఏర్పాటు చేయించడం రాష్ట్రంలోనే ఇక్కడే ప్రథమం. కరీంనగర్ లోని మార్కెట్లు అస్తవ్యస్తంగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కూరగాయల మార్కెట్లు పేకాట, మందుబాబులకు అడ్డాగా నిలుస్తున్నాయి. నగరంలోని చైతన్యపురి కాలంలో లక్షలు ఖర్చు చేసి నిర్మించిన మార్కెట్ యార్డ్ నిరుపయోగంగా మారింది. సాయంత్రం, రాత్రి వేళల్లో పేకాట, మందుబాబులకు వేదికగా నిలుస్తోంది. 2 ఏళ్లుగా ఇలానే పడి ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ అంటేనే గుర్తుకొచ్చేది మహాశక్తి టెంపుల్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కార్యాలయం, మహాశక్తి ఆలయానికి కూతవేటు దూరంలోనే కూరగాయల మార్కెట్ ఉంది. మున్సిపల్ నిధులతో మార్కెట్ నిర్మించినప్పటికీ ఉపయోగంలోకి తీసుకురాలేకపోయారు అధికారులు. దీంతో మందుబాబులు, పేకాట రాయులకు అడ్డగా నిలుస్తోంది. ప్రతిరోజు రాత్రి ఈ రహదారి నుండి వెళ్లాలంటేనే భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 years అవుతుంది ఇదే రకంగా పడవబడిన అంతేం లేదు. అసలు దీని ఉపయోగం లేదు. దీనివల్ల అసలు మీరు చూడండి, ఒకసారి చూడండి, దీని హాలా చూస్తే తెలుస్తుంది మీకు. చెప్పాలనుకున్నా, ఎందుకంటే ఇక్కడ ఇటు నుంచి వెళ్తుంటే నాకు నాలో ఉన్న బాధ చెప్పబోద్ది, అదే చెప్తున్నా. ప్లస్ ఈ రోడ్డు గురించి కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇది ప్రతి నైటు ఒకసారి ఇప్పుడు ఎవరైనా వస్తే కనుక, అధికారులు ఎవరైనా వస్తే కనుక తెలుస్తుంది ఎంత డార్క్ ఉంటుంది ఏరియా. సో నేను ఒక రీసెంట్గా 2 days బ్యాకే మన మేయర్ గారు కూడా కంప్లైంట్ చేసిన, ఏది వాట్సాప్ ద్వారా, ఏది మొత్తం వీడియోస్ తీసి ఎంత డార్క్ ఉంటుంది. చైతన్యపూరి కాలనీ అంటే ఓన్లీ మహాశక్తి టెంపులే కాదు సార్. సో దయచేసి ఏంటంటే మా గోడును కొంచెం పట్టించుకోండి. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఉపయోగం కోసం దీన్ని పెట్టినారు. బట్ ఏంటంటే ఎంత దుర్వినియోగం ఉన్నదో చూసుకోండి. ఆ పక్కన చూస్తే డంప్ యార్డు. సో ఇది ఏ రకంగా పనికి వస్తుందో పనికి రావాలని కోరుకుంటాం కదా సార్ ఎవరైనా కూడా. సో దయచేసి కొంచెం దీన్ని చూడండి, దీన్ని బాగోగులు చేయించండి. దీనికి లుక్ వస్తుంది. దీనికి డెఫినెట్గా ఓ 10 మంది కూడా ఏంటంటే ఇప్పుడు బయట ఎవరైతే బండ్లు పెట్టుకుంటారో వాళ్ళని తీసేస్తున్నారు. సో అక్కడ పెట్టుకుంటే కనుక దీన్ని మంచి బాగా చేస్తే మేబీ ఉపయోగపడుతుంది. చిరు వ్యాపారులకు సౌకర్యంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ను నియంత్రించే ఉద్దేశంతో నగరంలోని ఆయా డివిజన్లలో కూరగాయల మార్కెట్లను నిర్మిస్తున్నారు. లక్ష్యం బాగానే ఉన్నా గత మున్సిపల్ పాలకుల చిత్తశుద్ధి, అధికారుల నిర్లక్ష్యం వల్ల అసాంఘిక శక్తులకు అడ్డాగా నిలుస్తున్నాయి. నగరంలోని చైతన్యపురి కాలనీలోని కూరగాయల మార్కెట్ నిర్వహణ ఇందుకు నిదర్శనం. మహాశక్తి దేవాలయానికి, ఎంపీ ఆఫీస్ కు నిత్యం వందలాది మంది ఈ మార్కెట్ రోడ్డు గుండానే వస్తూ వెళ్తూ ఉంటారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ ప్రాంతంలో ఉండడం వల్ల పోలీస్ నిఘా కూడా ఉంటుంది. అయినప్పటికీ చైతన్యపురి కాలనీ మార్కెట్ లో అసాంఘిక కార్యకలాపాలు జరపడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చైతన్యపురి కాలనీలోని మార్కెట్ కు సుమారు 20 లక్షలకు పైగా ఖర్చు పెట్టినప్పటికీ నిరుపయోగంగా మారడం విశేషం. చిరు వ్యాపారులకు జీవనోపాధి కల్పించలేకపోవడమే కాకుండా స్థానికులు సరుకులు కొనుగోలు చేయలేదని దుస్థితి నెలకొంది. స్థానికంగా ఉంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టి సారించి
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులచే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రభుత్వ నిధులతో ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ప్రారంభించబడింది. దీన్ని కేవలం నిధులు వృధా చేయడానికి తప్పించి ఇది దేనికి కూడా ఉపయోగపడినట్టయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. ఏదో కొత్తగా ప్రారంభించారో అట్లనే ఉండిపోయింది. కానీ అధికారుల నిర్లక్ష్యమో మరి తెలియదు. కానీ ఇక్కడ ఎవరు కూడా వ్యాపారులు ఇక్కడ అమ్ముకోవడానికి ఆసక్తి పరచలేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలపడానికి కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఎంసీకి అధికారులు కానీ ముందరికి రావడం లేదు. ఇక్కడ ఇంత చెత్త కావడానికి మాత్రం కారణం ప్రభుత్వ అధికారులే. ఇక్కడ మద్యం సేవించడం, జూదం ఆడడం, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పరిసరాలు మొత్తం సాయంత్రం పూట మందు తాగడం, పేకాట ఆడడం, ఇదే పనులు జరుగుతున్నాయి. సో దీనివల్ల ఎంసీ గారు తొందరగా స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకొని పట్టిగా ప్రభుత్వ నిధులు వృధా కాకుండా దీన్ని ఏదో ఒక విధంగా ఎవరికో పనికొచ్చే విధంగా ప్రయత్నం మంచిగా చేయించి దీన్ని పరిశుభ్రంగా ఇక్కడ దగ్గరలో డంపే ఉండడం వల్ల ఇక్కడ కూరగాయలు అమ్ముకోవడానికి కూడా ఎవరు వస్తలేరు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో స్వచ్ఛ భారత్ చేపట్టారు వాకర్స్. కరీంనగర్ డిస్ట్రిక్ట్ వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. స్టేడియంలో పేరుకున్న చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రౌండ్ ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత అందరిదని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ప్రాంతాల్లో శ్రమదానం చేసి పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గుడిపాటి రమణారెడ్డి, పెంచల కిషన్ రావు, వేల్పుల వెంకటేష్, రమేష్ గౌడ్, టీకాదార్, శిరీష్ శంకర్, దాసరి అశోక్, పొన్నం రాజుగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కేంసారం తిరుపతి, ఓలాల శ్రీనివాస్ గౌడ్, కిషోర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, కోచింగ్ లచ్చన్న పాల్గొన్నారు. నగరంలోని మంకమ్మతోట ప్రారంభిత ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల చైర్మన్ ఇరుగంటి ప్రసాదరావు హాజరై చిన్నారులను అభినందించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు ఆయన సూచించారు. నగరంలోని ప్రారంభిత ఉన్నత పాఠశాలలో విరించి పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని పారమిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థల అధినేత డాక్టర్ నిగుని ప్రసాదరావు ప్రారంభించి మాట్లాడారు. కాలంతో పోటీ పడుతూ నైతిక విలువలను పెంపొందించుకుంటూ ప్రస్తుత సమాజాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. మారుతున్న టెక్నాలజీని విద్యా విషయాలకు అనుసంధానించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు దాగి ఉన్న నైపుణ్యాలను, సృజనాత్మకతను, సాంస్కృతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ వార్షికోత్సవ వేడుకలు ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ జానపదాలు, రైతులు, సైనికుల గొప్పతనాన్ని వివరించే నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శివతాండవం, సర్కస్ ప్రదర్శనలతో బీపాటి పరమానంద శిష్యుల నాటకాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రారంభిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రస్మిత, రమణ, వినోద్ రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి ప్రసాద్, హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ, ప్రశాంత్, కవితా ప్రసాద్, శ్రీకర్, శర్మిష్ట, ప్రోగ్రామ్ హెడ్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు కావాలి. దయచేసి మార్కులు ఎంట పడకండి. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్, సబ్జెక్ట్, డిసిప్లిన్, బిహేవియర్, సైకాలజీ, ఇమోషన్స్, సోషల్ కనెక్ట్, ప్రపంచంతో అనుసంధానం. ఇదైతే ఐఐటి అనేది ఈజీగా వచ్చింది. దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో వితౌట్ టేకింగ్ మచ్ టైమ్, I would like to really congratulate Prashant, Balaji and the director Anukar Rao, all the staff members for taking PHS to next level. 30 years, this year we are going to have 30 years of Paramita. 30 years. It's a huge journey, parents. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పారడైజ్ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ ఆర్జీఓ మహేశ్వర్ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవ వేడుకలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పారడైజ్ సెయింట్ జార్జ్ పాఠశాల చైర్మన్ ఫాతిమారెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పారడైజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే సెయింట్ జార్జ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డాక్టర్ ఫాతిమారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఇంత చక్కగా నడుస్తున్నందుకు, ఎందుకంటే ఎంతో కష్టపడి చాలా కష్టపడి పైకి ఎదిగిన డాక్టర్ ఫాతిమారెడ్డి గారు తనకున్న ఆలోచనలన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక అధునాతనమైన టెక్నాలజీని, తర్వాత మంచి ట్రైన్డ్ టీచర్స్ని ఉపయోగించి ఈ రకంగా ప్రతి పిల్లవాని యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఒకవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు కో కరిక్యులర్ యాక్టివిటీస్ లోపల కూడా ఇంత ముందుకు తీసుకెళ్తున్నప్పుడు స్కూల్ యాజమాన్యానికి నిజంగా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడే చూసాము దాదాపు
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు గుడికెందుల సత్యం నగరంలోని ఆసుపత్రిలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ సుమారు 300 మంది కార్మికులకు 4 నెలలుగా వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకి కనీస వేతనం నెలకు 26,000 వేతనం చెల్లించాలని, కానీ ప్రస్తుతం ఇక్కడ 11,000 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు సుగుణ, రేఖ, శారద, రాజేశ్వరి, జమున, అంజలి తదితరులు పాల్గొన్నారు. వాడుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని, అలాగే ప్రత్యేకమైనటువంటి స్కావెంజర్ తోటి కూడా ఈ వాష్రూమ్లు క్లీన్ చేయించాలి. అంతే తప్ప వీళ్ళు ఊడుస్తున్న వారితో కూడా అట్లాగే తుడుస్తున్న వారితో కూడా ఈ వాష్రూమ్లు క్లీన్ చేస్తున్నారు. అది స్కావెంజర్స్ సపరేట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సివిల్ హాస్పిటల్ కార్మికులతో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తూ కనీస వేతనాల ప్రకారము కార్మికులందరికీ నెలకు 18,000 రూపాయల జీతం ఇవ్వాలి. అట్లాగే కార్మికులకు సెలవులు కూడా కల్పించాలి. అలాగే నెలకు 4 లీవులు కూడా. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు కనీస వేతనం నెలకు 18,000 అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ యూనియన్ ప్రతినిధులు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లోని తహసీల్దార్ ఆఫీసుల ఎదుట నిరసన చేపట్టి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడుతూ 19 ఏళ్లుగా తాము వెట్టి చాకరీ చేస్తున్నామని, ఇప్పటివరకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత ఏదీ లేదని, అదనపు పనులతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రంగమేడి శారద, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మి, రాజమణి, లలిత, శ్యామల, సహాయ కార్యదర్శి లత, సుజాత, పద్మ, ప్రియాంక, రజియా, రజిత, వెంకటలక్ష్మి, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మా సమస్యల్ని పరిష్కరిస్తామని, అట్లాగే మాకు వేతనాలు పెంచుతామని కూడా తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద అన్ని జిల్లాలలో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా ఆశా వర్కర్లను గుర్తించాలి. మేము కోవిడ్ టైంలో ఎవ్వరు కూడా బయటికి రాని టైంలో మేము ఎన్ని సేవలు చేసినామో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి మేము పనిచేసినాం. కాబట్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొన్నారు. విద్యాశాఖకు సంబంధించిన చర్చలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు సంబంధించిన పలు అంశాలు ప్రశ్నించగా మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. ప్రభుత్వ హాస్టల్లో గీజర్లు ఏర్పాటు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాద్ శ్రీనివాస్ కోరగా, గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెట్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అత్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అధ్యక్ష, మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే, మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చిలో కంప్లీట్ అవుతాం. అధ్యక్ష, 3 నెలలు అయిపోయింది, ఇంత ₹1 విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలతో కూడా ఇంత చిన్న విషయాన్ని కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది కూడా ఇప్పుడు ఇవ్వాలని మేము ఆలోచనతో డైట్ ఛార్జెస్ కానీ, కాస్మెటిక్ కానీ, అమ్మ ఆదర్శ పాఠశాలలో కానీ, మరి అదే విధంగా రెసిడెన్షియల్ స్కూల్లో బలోపేతం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అధ్యక్ష, గత ప్రభుత్వంలో కూడా ఇటీవల అనేక గురుకుల పాఠశాలలో, మోడల్ స్కూల్లో, కేజీబీలో తిరిగినప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వేకోజామునే లేవడం వల్ల వేకోజామునే స్నానాలు చేయడం చన్నీళ్ళతోని ఇబ్బంది అవుతుంది. కొన్ని హాస్టళ్లలో సోలార్ సంబంధించినటువంటి పవర్తోని ఉంది, కానీ మెజార్టీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూళ్ళలో కానీ ఈ గురుకులాలలో ఈ గ్లీజర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని మరి విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు సోలార్ పవర్ సంబంధించినటువంటిది మనం ఒకవేళ అంటే అన్ని పాఠశాలకు ఒకే రూపంలో మనం నిధులు మంజూరు చేసినట్టయితే. యాగాలు, యజ్ఞాలు తెలంగాణ కోసం చేసినటువంటి పవిత్రమైన స్థలం అధ్యక్ష. ఆ గోదావరిలో అధ్యక్ష, మా ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన సివరేజ్ నేరుగా పవిత్రమైన గోదావరి కలుస్తుంది అధ్యక్ష. ఆ గోదావరి తీరాన అధ్యక్ష
కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు వచ్చి గంగా హారతి అని కూడా గంగా హారతి ఇవ్వడం అధ్యక్ష. కానీ ఆ పవిత్రమైన గోదావరిలో ఆ సివరేజ్ డైరెక్ట్ నేరుగా కలిసినటువంటి దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకెళ్ళే అధ్యక్ష, ఇప్పటివరకు తీసుకోలే అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష, పవిత్రమైన గోదావరికి సంబంధించినటువంటి ఏదైతే సివరేజ్ ఏదైతే కలుస్తుందో అధ్యక్ష, ఆ సివరేజ్ కలవకుండా ప్రత్యేకమైన ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అధ్యక్ష. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడలో భక్తజన సందోహం, కన్నుల పండుగ శివపార్వతుల కళ్యాణం. విద్యార్థుల చిరు వ్యాపారులు మార్కెట్లో విక్రయాలు, కలెక్టర్ అధికారుల కొనుగోలు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా రైతు బజార్, అధికారుల నిర్లక్ష్యంతో వినియోగదారులకు ఇబ్బందులు. అసెంబ్లీ చర్చలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సమస్యల పరిష్కారం కోరిన ఆది, అడ్డూరి, గంగుల. ఇవి మాన్య న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.